నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మన సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ అండి, జాజులు, విరజాజులు, మల్లెలు, మందారం ఇలాంటి పూల మొక్కలన్నిటికీ కూడా ఒక మంచి ఫెర్టిలైజరు. ఈ ఫెర్టిలైజర్ అండి మనము ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే మన మొక్కలకి అనేది ఇచ్చేయచ్చు. కొంతమందికి టైం ఉండకపోవచ్చు ఫర్మెంట్ చేయడానికి. కొంతమందికి వచ్చేసి వెంటనే ఫ్లవరింగ్ రావాలి అనే ఇది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈజీగా తయారు చేసుకున్నటువంటి ఫెర్టిలైజర్ అండి. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి. ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ ఏవైనా సరే 30 రూపీస్, లీఫీ గ్రీన్స్ అయితే 20 రూపీస్. మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి. అందులో గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. మరీ వేడిగా ఉండకూడదు, అలాగని మరీ చల్లగా ఉండకూడదు. మీడియం హీట్ లో ఉండేలాగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. అందులో 50 గ్రామ్స్ అంతా ఓట్స్ అండి. తెలుసు కదా, మనం ఇంతకు ముందు వీడియో చేసాము, ఓట్స్ లో చాలా రకాల పోషకాలు ఉంటాయనేసి. అందుకనేసి మీరు 50 గ్రామ్స్ అంతా ఓట్స్ తీసుకోండి. ఆ ఓట్స్ తో పాటుగా 1 లేదా 2 అరటి పండ్లను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఫస్ట్ ఓట్స్ వేసాం కదా, ఇప్పుడు 2 అరటి పండ్లు వేసేసేయండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి. అరటి పండులో ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే కొంచెము బెల్లము, చూసారు కదా ఎంత తీసుకున్నానో, కొంచెము బెల్లం తీసుకోండి. బెల్లం వేయడం వల్ల మైక్రోబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మన సాయిల్ కూడా ఫెర్టైల్ గా తయారవుతుంది. ఎర్త్వార్మ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత 2 స్పూన్లంతా ఎలాంటి టీ పౌడర్ అయినా సరే తీసుకోండి. ఈ టీ పౌడర్ లో నైట్రోజన్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, ఫ్లవరింగ్ మనకు ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ 4 కూడా ఒకసారి ఒక 5 నిమిషాల వరకు కలిపేసి 2 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. మనం అలా పక్కన పెట్టడం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఈ వాటర్ లోకనే వచ్చేస్తాయి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫర్మెంట్ చేయాల్సిన అవసరము లేదు. అలాగే మన మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్స్టెంట్ గా మన మొక్కలకి అప్పటికప్పుడు రెడీ చేసి ఇవ్వచ్చు. ఈ సమ్మర్ అంతా కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి కదా, ఇలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటే మన మొక్కల్లో, అన్ని రకాల మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా, 2 గంటల పాటు నానిన తర్వాత చక్కగా కలర్ అంతా కూడా మారిపోయింది. అంటే టీ పౌడరు, బెల్లము ఇదంతా కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు అరటి పండ్లు వేసాం కదా చిన్న చిన్న పీసెస్ కింద, ఒకసారి వాటన్నిటిని కూడా చేత్తో స్మాష్ చేసేసేయండి. మనము గోరువెచ్చని నీళ్లు వేసాం కాబట్టి ఆ అరటి తొక్కలు అనేవి కలర్ చేంజ్ అయిపోయి అందులో ఉన్న పోషకాలు వాటర్ లోకి వచ్చేస్తాయి. ఒకసారి చేత్తో ఇలాగా స్మాష్ చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇవంతా కూడా ఫిల్టర్ చేసుకోండి. డైరెక్ట్ గా ఇవ్వకుండా ఫిల్టర్ చేసుకోండి. ఇలా స్టెయినర్ కానీ, లేదంటే మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ కాటన్ క్లాత్ అయినా సరే పెట్టుకొని ఇలాగా ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకు అదంతా వేస్ట్ వస్తుంది కదండి, అదంతా కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ చెప్తాను అది ఏం చేయాలనేది. చూసారు కదా, ఇది మనము సోక్ చేసిన తర్వాత 2 గంటలు చిక్కగా ఉంది కదా, ఇందులో మనము ఓట్స్ వేసాం కాబట్టి ఆ ఓట్స్ అనేవి జిగురుతనము ఎక్కువగా ఉంటుందండి దానిలో. అందువల్ల అది మనకు తిక్కుగా కనిపిస్తా ఉంది. మనము అన్ని ఫెర్టిలైజర్స్, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా బయట ఏమి కొనాల్సిన అవసరం ఉండదండి. ఈజీగా ఇంట్లోనే ఎందులో ఏముందని తెలుసుకుంటే అన్ని మొక్కలకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని ఇవ్వచ్చు. ఇలాగా స్టెయిన్ చేసాం కదా, స్టెయిన్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి పక్కన అనేది పెట్టేసుకోండి. మనము తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ అండి ప్రతి వారం ఒక్కొక్కటి మార్చి మార్చి మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి. అంటే డైలీ ఒకే ఫెర్టిలైజర్ కాకుండా మనం చాలా రకాల ఫెర్టిలైజర్స్ అనేవి చూపిస్తున్నాం కదా, కాబట్టి ప్రతి వారం కూడా మార్చి మార్చి ఒకటి ఇస్తూ ఉండండి. ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి ఈ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని 1:10 రేషియోలో అండి, ఒక పార్ట్ ఈ ఫెర్టిలైజర్ తీసుకోండి, 10 పార్ట్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తక్కువ ఎక్కువైనా కూడా క్వాంటిటీ ఏమి ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే మనం ఆర్గానిక్ గా చేసుకుంటున్నాం కదా, కాబట్టి తక్కువ ఎక్కువైనా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీ అన్ని అంటే ఫ్లవరింగ్ రానటువంటి మొక్కలకు కానీ, లేదంటే చిన్నగా వస్తున్నటువంటి ఫ్లవర్స్, కొన్ని మొక్కలకి చిన్నగా వస్తుంటాయి పోషకాల లోపం వల్ల. ఈ ఫెర్టిలైజరు పూల మొక్కలకి ఇవ్వడం వల్ల పెద్ద సైజు ఫ్లవరింగ్ వస్తుంది. అలాగే ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. ఇక్కడ చూసారు కదా, విరజాజులు ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉంది మనకు మొగ్గల మీద. ఈ టైంలో గనక ఇచ్చామంటే ఫ్లవర్స్ అనేవి సైజు కూడా పెద్ద సైజులో ఉంటుంది. కాబట్టి అన్ని రకాల మొక్కలు కండి, చెప్పాను కదా, జాజులు, విరజాజులు కావచ్చు, మల్లెలు కావచ్చు, మందారాలు కావచ్చు, ఈ సమ్మర్ లో మనకు ఏవైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఉంటాయో వాటన్నిటికి కూడా ఇచ్చేసేయండి.
ఇవి వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి శంకు పూలు ముద్ద అండి. మందారం మొక్క ఆకులు అనేవి ఎల్లో కలర్ లో మారిపోతూ ఉంటాయి. ఇది సమ్మర్ కదా కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదండి. చాలా మంది మాకు ఆకులు ఎల్లో కలర్ లో మారిపోతున్నాయి అని అడుగుతున్నారు. ఒక్కొక్కసారి సీజన్ వల్ల కూడా ఆకులు అనేవి ఎల్లో కలర్ లో మారిపోతూ ఉంటాయి. లేదంటే వాటర్ ఎక్కువ తక్కువ అయినా పెస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఇవి పేపర్ ఫ్లవర్స్ అంటారు, బోగన్విలియాస్ అండి. సమ్మర్ లో చాలా బాగా పూస్తాయి, లో మెయింటెనెన్స్. ఇక్కడ ఒక ప్లాంట్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ ప్లాంట్. ఈ ప్లాంట్ నేమ్ ఏంటో మీలో ఎంతమందికి తెలుసో నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఇవి కూడా సీడ్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నానండి. చాలా బాగా ఫ్లవరింగ్ ఉంటుంది. వింటర్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి సమ్మర్ లో కూడా మనకు ఫుల్ గా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. ఇవి బోగన్విలియాస్ అండి. వీటిని నేను బోన్సాయి లాగా కింద మదర్ రూట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసామంటే మనము ఎంత చిన్న పాటలో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలాగా మీ అన్ని రకాల పూల మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ అయితే చేసి ఇచ్చేసేయండి. ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇంతకుముందు ఫ్లవర్ ప్లాంట్ ఏంటని దాన్ని ఏం అడిగాను కదా, తప్పకుండా తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనము ఫస్ట్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన ఉంచాం కదండి, దాన్ని మళ్ళీ వాటర్లో వేసి ఒక 2 hours ఉంచి ఇంకా మీరు ఏదైనా మొక్కలకి ఇవ్వాలనుకుంటే వాటికి 1:5 రేషియోలో ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ అయితే మనకు ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1:10 రేషియోలో ఇచ్చాం కదా, తర్వాత 1:5 రేషియోలో మిగతా మొక్కలకి ఏవైనా ఉంటే వాటికి ఇచ్చేసేయండి. లేదు మాకు అన్నిటికీ సరిపోయింది అనుకుంటే ఆ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీ కంపోస్ట్ బిన్ లో వేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.